ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి నూతన ఉదయకాల సమయంలో వేక్కుని ఆయన పాద సముఖమును దర్శించడానికి ప్రభు విలువైన శ్రేష్టమైన అనుకూల సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందరి బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య శక్తిగల నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. బైబిల్స్ ఉన్నాయి కదా, తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుభక్షులు కండి. నేటి దిన ధ్యానవాక్యంగా యోహాను సువార్త 13వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చదువుతా ఉన్నాను. స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమియో కడుక్కొనక్కర్లేదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించును గాక. తలలోంచుదాం, కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఆధ్యాత్మిక ఈ కార్యక్రమంలో నీ మాటలు ధ్యానించే ఓ విలువైన శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చే స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు పాలుభాగస్లుతుండగా మరింత బలపరిచి ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచండి. యేసు నామమున తండ్రి, ఆమేన్. రైట్, పిల్లల చదవనటువంటి మాట మనకు తెలుసు కదా. ఎవరు పలికారంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పలికినటువంటి మాట. ఏ సందర్భం అది అనంటే, ఆయన తన యొక్క శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నప్పుడు చెప్తున్నటువంటి సామెత. ఇది ఒక సామెత. స్నానమునకు కడుగోవడానికి గల తేడా ఏంటి అనేది ఆయన వారికి బోధించాలని చాలా ఇష్టపడ్డాడు. వారు మరలా స్నానం చేసినటువంటి అవసరత లేదు అని ఆయన వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. అవసరమైంది ఏంటంటే పాదాలు మాత్రం కడుక్కోవడం మాత్రం. క్రైస్తవ జీవితంలో, విశ్వాస యాత్రలో నీతిమంతులుగా తీర్చబడడానికి, అదే సమయంలో శుద్ధీకరించబడడానికి గల వ్యత్యాసం ఏదైతే ఉందో ఇది దానిని సుందరంగా చూపించేటువంటి పరిస్థితిలో ఉంది. నీతిమంతులుగా తీర్చబడడాన్ని స్నానము చేయడంతో పోల్చడం జరిగింది. పిల్లరా, అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత ఒక్క క్షణములో శుద్ధి చేయబడమే ఉన్నది. అది సంపూర్ణమైనది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రక్త శుద్ధి అనేది పాపులుగా ఉన్న ప్రతి మనిషిని కూడా ఒక్క క్షణంలోనే పరిశుద్ధులుగా చేయగల శక్తివంతమైనటువంటిది. ఏమండి, స్నానం చేసిన వాడు సంపూర్ణంగా శుభ్రం చేయబడ్డాడు. దేవుని పట్టికలో అతనికి లేక ఆమెకు లేక వారికి వ్యతిరేకంగా ఏ పాపము కూడా లేదండి. దేవుని ప్రేమ యొక్క లోతు అతని పాపాలను ఏం చేసిందంటే సముద్ర అగాధంలోనికి విసిరేసింది. అదే కాకుండా దాని వెడల్పు వాటిని పడమటికి తూర్పు ఎంత దూరమో అంత చేసింది. దాని పొడవు వాటిని దేవుని వెనకకు విసిరివేసింది. దాని ఎత్తు వాటిని మేఘం వలె మటుమాయం చేసింది. ఎంత గొప్ప శ్రేష్టమైన మాట ఇది. దేవుని యొక్క 4 కోణముల ప్రేమ గమనించాలి. మనము పిల్లల నీతిమంతులుగా తీర్చబడ్డాం ఒకసారి, అనగా క్రీస్తు యేసు వారి రక్తంలో కడగబడి పరిశుద్ధ బాప్తిస్మము ద్వారా క్రీస్తు యేసును అనుసరిస్తూ నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే ఆ నీతిమంతులు తీర్చబడిన తర్వాత, లేక తిరిగి జన్మించిన అనుభవం వచ్చిన తర్వాత, లేక తిరిగి జీవింప చేయబడినటువంటి తర్వాత మన అనుదిన నడకలో, మన అనుదిన దైనందిన జీవితంలో, మన అనుదిన ప్రవర్తనలో మన పాదములు మురికి అంటుకోవడానికి చాలా అవకాశం ఉంది. గమనించాలి. మనం ఇంకా పందులము కాకుండా గొర్రెలుగా మార్చబడ్డాం. ఆయన మేపేటువంటి గొర్రెలుగా ఉన్నాం కనుక మనము స్వచ్ఛందంగా కానీ ఇష్టపూర్వకంగా కానీ మరలా ఆ బురదలోనికి వెళ్ళే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క బీజం ఇప్పుడు మనలో నిలిచి ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పిన కనుక సంతోషంతో కానీ అలవాటు పూర్వకంగా మనం ఎప్పటికీ పాపము చేయలేమో. ఇది నిజమేనా? ఒకసారి ఉదయకాల సమయంలో మనం అందరం కూడా ఆలోచించాలి. పాపపు డాగులుతున్నటువంటి ఈ భూమి మీద తన పాదములకు మురికి అంటకుండా నడిచినటువంటి ఒకే ఒక్క ఏకైక వ్యక్తి, శక్తిగల అధికారం గల పరిపూర్ణుడ పరిశుద్ధుడైనటువంటి తిరిగి జీవంతో లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఆయన మాత్రమే పాదములకు మురికి అంటకుండా ఈ పాపపు డాగులు తిన్న భూమి మీద నడవగలిగాడు ఆయన. అందుకే యోహాను భక్తి ఏమన్నా తెలుసా? మనలో పాపము లేదని చెప్పుకునే యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. ఏమండి, యేసయ్య రక్తముతో అనుదినము మన పాదములు కడుక్కోవాలనేటువంటి అవసరం ఉంది.
ఎందుకంటే ఈ మురికి లోకంలో నడుస్తున్న మనం చాలా త్వరగా ఆ మురికి మనకు అంటుకోవచ్చు. దానివల్ల మన పాదములను దినము యేసు రక్తము చేత కడగబడాలి. కొందరు క్రైస్తవులు పేతురు వలె పేతురు కూడా కొంత క్రైస్తవ జీవితం వల్ల పేతురు కూడా ఒక విపరీత మనస్తత్వానికి చెందినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఒక్కసారి అంటూ రక్షించబడిన తర్వాత నిరంతర భద్రత ఉంటుంది మనకి. దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టాడు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, మనము దేవుని విడిచిపెట్టేయాలి తప్ప దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఎప్పుడు భద్రతే. కేకలు పెడుతూ అరచు తరచుగా స్వపరీక్ష చేసుకోకుండా ఉండేవాడు చాలామంది ఉన్నారు. కడగబడడం అనేదాన్ని పట్టించుకోరు, లేదా వారు పాపం చేసినటువంటి ప్రతిసారి రక్షణను పూర్తిగా కోల్పోయినట్లు నేరారోపణ మనస్తత్వంతో తిరిగి జన్మింప చేయమని చెప్పి మరలా ప్రార్థన చేస్తాడు. క్రీస్తు ప్రభువు వారు చాలా చక్కగా సరిగ్గా చెప్పిన మాట ఏంటంటే, స్నానము మరలా అవసరం లేదు, కడుగుకోవడం మాత్రమే చాలును. నీతిమంతులుగా తీర్చబడిన వారి జీవితంలో ఒక్కమారి జరిగేటువంటి సంఘటన అది ప్రియులారా. ఒక్కసారి జరిగినటువంటి సంఘటన. ఇది క్లిష్ట అనుభవము, మరలా అది జరగకూడదు. అయితే శుద్ధీకరించబడడం అనేది క్షణక్షణము జరుగుతూ తుదకు మహిమపరచబడి గడియలోనికి ముగింపునకు వస్తుంది. కనుక ఉదయకాల సమయంలో ప్రభు చెప్పినట్లుగా ఈ మురికిలోకి నిలబడుతున్న మనము స్నానం చేయబడ్డం అనగా నీతిమంతులు తీర్చబడిన తర్వాత మరలా ఆ స్నానంలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన పాదాలను మురికంటుకునే అవకాశం ఉంది, లేదని చెప్పట్లేదు, కానీ ఉంది. కానీ ఆ అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశానికి మనం తావు ఇవ్వకుండా, మన పాదాలు మురికి కాకుండా, మన జీవితాలు మురికి కాకుండా పరిశుద్ధులుగా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన చేస్తూ పరిశుద్ధాత్మ నడిపింపులో మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. కథలోంచి కన్ను మూసుకునండి. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాలం నాయనా, నీ ప్రియ కుమారుడు మా రక్షణ క్రీస్తు చెప్పినటువంటి మాట సామెత, స్నానం చేస్తే మరలా అవసరం లేదు, వారు పాదాలు మాత్రం కడుక్కోవాలి, అతడు కేవలం పవిత్రుడయ్యాడని చెప్పి చక్కటి మాట ద్వారా అనేక విషయాలు మాకు మీరు బోధించారు. స్తోత్రాలు. నిలబడేది నేనే అయినప్పటికీ మాట్లాడేది నేనే అయిపోయాడు. నీ మాటలు కనుక అవి జీవంతో కొన్నవి కనుక వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఫలింపచేసి ఆత్మీయంగా వాళ్ళని బలపరిచి ఈ కార్యక్రమాన్ని వారి దినదినము నీ ఆత్మచేత నడిపించి బలపరిచి మీరే మహిమ గణిత ప్రభుని యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.